మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. కర్ణాటకలోని ధార్వాడ్ నగరంలో జరిగిన అనస్థీషియన్ డాక్టర్ కిరణ్ హోన్నవర్ దారుణ హత్య ఉదంతంలో ఒళ్ళు వణుకించే నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. భర్తను కిరాతకంగా చంపి కన్న కొడుకు ప్రాణాల కోసం కొన ఊపిరితో కొట్టిమిట్టాడుతున్న కనీసం జాలి దయ లేకుండా భర్త శవం పక్కనే కూర్చొని ఫోన్తో టైంపాస్ చేసింది ఆ కసాయి భార్య. డాక్టర్ కిరణ్ హత్య కేసులో వెలుగులోకి వచ్చిన సంచలన విషయాలు పోలీసులను సైతం భయాందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా ఎవరైనా హత్య చేసిన తర్వాత భయంతో వణికిపోతారు లేదా అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ నేత్ర వైద్యురాలైన నిందితురాలు ప్రియాంక ప్రవర్తన చూసి దర్యాప్తు అధికారులే బిత్తరపోయారు. పడగదిలో భర్త కిరణ్ రక్తపు మడుగులో శవమై పడి ఉన్నాడు. పక్కనే 8 ఏళ్ల కొడుకు నిహిత్ కత్తిపోట్లతో ప్రాణాల కోసం కొట్టిమిట్టాడుతున్నాడు. కానీ ప్రియాంక మాత్రం అదే బెడ్పై కూర్చొని ఏమీ ఎరగనట్లు గంటల తరబడి మొబైల్ ఫోన్ స్క్రోల్ చేస్తూ కాలక్షేపం చేసింది. పోలీసులు తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లేసరికి కూడా ఆమె ఫోన్ చూస్తూనే ఉండడం సంచలనం రేపుతోంది. అసలు ఆ రాత్రి ఏం జరిగిందనే కోణంలో పోలీసులు విచారించగా వీస్తూ పోయే నిజాలు తెలిసాయి. భర్తతో జరిగిన చిన్నపాటి గొడవను మనసులో పెట్టుకున్న ప్రియాంక వారు గాఢ నిద్రలోకి జారుకునే వరకు వేచి చూసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత భర్త కొడుకు నిద్రపోతుండగా విచక్షణ రహితంగా కత్తితో వారిపై దాడి చేసింది. కిరణ్ నిద్రలోనే ప్రాణాలు కోల్పోగా చిన్నారి నిహిత్ గట్టిగా కేకలు వేయడంతో విషయం బయటపడింది. ఇక హత్యకు పాల్పడిన తర్వాత పోలీసులకు దొరికిపోతాననే భయంతో ప్రియాంక మరో హైడ్రామాకు తెరలేపింది. బెడ్రూమ్లోనే ఉన్న భారీ మోతాదులో ఉన్న ఇన్సులిన్ ఇంజెక్షన్ను తనకు తానుగా ఇచ్చుకొని బలవన్ మరణానికి ప్రయత్నించింది. దీనివల్ల ఆమె శరీరంలో షుగర్ లెవెల్స్ పడిపోయి స్పృహ తప్పిన స్థితికి చేరుకుంది. ప్రస్తుతం ఆమె హాస్పిటల్లో చికిత్స పొందుతుంది. ఈ ఘోర కలిలో అందరికీ ఊరట్నిచ్చే ఏకైక విషయం ఏంటంటే 8 ఏళ్ల బాలుడు నిహిత్ ప్రాణాలతో బయటపడ్డాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి బాలుడు తీవ్ర రక్తస్రావంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు. అధికారులు సమయస్ఫూర్తితో స్పందించి తక్షణమే హాస్పిటల్కి తరలించడంతో ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకొని క్షేమంగా ఉన్నట్లు హుబ్బಳ್ಳಿ ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్ శశికుమార్ ప్రకటించారు. అయితే నిందితురాలు ప్రియాంక కూడా ఒక ఉన్నత చదువు చదివిన వైద్యురాలే అయినప్పటికీ ఒక సుశిక్షితురాలైన డాక్టర్ ఇలాంటి ఘాతుకానికి ఎందుకు ఒడికట్టిందనేది ఇంకా మిస్టరీగానే ఉంది. కుటుంబ కలహాలే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ ఇంతటి తీవ్రస్థాయి ద్వేషం వెనుకున్న అసలు కారణాలు ఏంటనేది పోలీసులకు సైతం అంతు చిక్కడం లేదు. చదువు, హోదా, సమాజంలో గౌరవం ఇవేమీ మనుషుల్లోని క్రూరత్వాన్ని మార్చలేకపోతున్నాయి అనడానికి ఈ ధార్వాడ్ ఘటనే ఒక నిదర్శనం. ఒక డాక్టర్ భార్యే సైకోలా మారి భర్తను చంపిన ఈ కేసులో విచారణ తర్వాత మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.